అంటే మాధురత గారు కొత్త దేవతని సృష్టించబోతున్నారు అనుకోవచ్చంటారా? సృష్టిస్తే వస్తారండి. బోలెడంత మంది వస్తారు. నమ్మించడానికి ఏముంది? హిందువులలో ఉన్నది ఒక అమాయకత్వం నిజం చెప్పాలంటే. అంటే మామూలుగా ఇప్పుడున్న లోకల్ భాషలో చెప్పాలంటే గొర్రెలు. ఏదన్నా ఒక కొత్త దేవుడు ఆయన మహిమలు చేస్తాడనంగానే ఎళ్ళిపోతారు. దొంగ బాబాల వెంట పోవట్లేదా? హిందువులలో మనల్ని మనమే ఖండించుకోవాలి. హిందువులకు శత్రువులు ఎవరంటారు? హిందువులకు శత్రువులు హిందువులే అండి. సెక్యులర్ అని చెప్పబడే హిందువులు, మాయలో ఉన్నటువంటి హిందువులు, లేకపోతే నా దేవుళ్ళు ఇంతమంది ఉండంగా ఏం వరాలు కావాలని అక్కడికెళ్లారు? అంటే ఏం చెప్తున్నానంటే మాకు ఆరోగ్యం బాలేకపోతే ఆయన బాగు చేశాడు. వాట్ ద హెల్? ఆరోగ్యం బాలేకపోతే డాక్టర్ బాగు చేస్తాడు. లేదు నాకు కల్లో కనిపించి చెప్పాడు. లేకపోతే నాకు ఆ కోరిక కావాలంటే నాకు డబ్బులిచ్చాడు. మరి లక్ష్మీదేవి ఎవరు? ఉంది కదా ఆమె. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి అడిగితే ఇస్తది కదా ఆమె. మనకు అందుకే చెప్తున్నా అంతమంది దేవుళ్ళు ఉండగా ఇంకెవరినో పూజించాల్సిన గురువుగా అసలండి 1980 వరకు నిజంగా భారతదేశంలో ఎంతమందికి సాయిబాబా తెలుసు చెప్పండి? మరి ఎట్లా గ్రో అయింది? మీకున్న నాలెడ్జ్ ప్రకారం సాయిబాబా ఎంతమంది తెలుసు అంటారు? 1980 పీరియడ్ వరకు ఆ మహారాష్ట్ర ప్రాంతంలో కొంతమందికి తప్ప వేరే రాష్ట్రాల వారికే తెలియదు అంటున్నాను. ఓకే. సాయిబాబా సినిమా ఒకటి మన తెలుగులో వచ్చే వరకు 25 years బ్యాక్ నేను చూడలేదు. ఆ వచ్చే వరకు మన తెలుగు వాళ్ళకి సాయిబాబా ఎవరో తెలియదు. అరే మన తెలుగు వాళ్ళకు పూర్తి స్థాయిలో రాఘవేంద్ర స్వామి ఎవరో తెలియదు. ఇంకెక్కడో మహారాష్ట్రలో ఉన్నాయని ఎలా తెలుసు చెప్పండి? హిందువులో ఎంతమంది దేవతలు ఉన్నారు, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అనేది మనకే పూర్తిగా తెలియదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పటి వరకు చాలా మంది అంటే రాముడికి మొక్కుతారు. రాముడి తండ్రి పేరు ఏంటంటే అది మరి అది అనేటటువంటి ఎంతో మంది భక్తులు ఉన్నారు. సో నేనేమంటా అంటే హిందువులు మూర్ఖులు కాదు, ఇన్నోసెన్స్. ఇంకేదో చేస్తారు, ఏదో చేయబోతారు, ఒక కొత్తదనం వచ్చేసింది అనగానే వెళ్ళిపోయి అమాయకంతో నమ్ముతారు. సాయిబాబా భక్తులు అంటే నాకు ఎందుకు హేట్ ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళు కూడా మన హిందువులే కదండి. కాకపోతే ఈ రోజు మనకు ఒకటి నచ్చుతుంది. టు బి ఆనెస్ట్లీ మనం ఒకటి ఏదో చేస్తాము, కొన్ని రోజుల తర్వాత మనం చేసింది కరెక్ట్ కాదని మనం రియలైజ్ అవుతాం. జీవితంలో ఇవన్నీ ఒక పేజెస్ అనుభవాల మీద వస్తాయి కదా, అంతే. అది తెలుసుకోవాలి. అవును, ఎవరైనా ఎందుకు వచ్చాడు? చాలా మంది ఉన్నారు ఆయన ఎవరైతే మాకెందుకు, మాకు మహిమలు చేస్తున్నాడు అంటే తప్పు కదా. అది మహిమలు ఎందుకు చేయాలి దేవుడు నీకు? అంటే నువ్వు స్వార్థంతో సాయిబాబా చేసిన మహిమలు కొన్ని చెప్పండి మీకు తెలిసినవి. ఆయన పుస్తకంలో అయితే రాసింది మరి ఏమీ లేదు. మనైతే వింటూ ఉన్నాను సాయి సచ్చరితం ప్రింటెడ్ బై షిరిడి. ఆయన జీవితం అంతా అల్లానే దేవుడు అనే గడిపాడు. సో అల్లానే దేవుడు అనే వాళ్ళని మీరు నేను కొలిస్తే మనం ఏమవుతాము అని నేను అడుగుతున్నా. ఓకే, మీ పరిశోధనకి, మీ శోధనకి, మీ ప్రశ్నకి సమాధానం దొరికిందంటారా? అది దొరకదు. కానీ నేను ఒక బాధ్యత గల భారతీయురాలిగా నాకు తెలిసిన ఒక నిజాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అది విని ఎంతో మంది వెనక్కొచ్చాము అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. తప్పేముందండి? ఒకడు సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు, అదొక చెడు అలవాటు. కానీ అందులో కిక్కను అనుభవిస్తాడు. కానీ ఏదో ఒక రోజు తన ఆరోగ్యం పాడైపోయినప్పుడు రియలైజ్ అయ్యి మానేస్తాడు. సాయిబాబాను కూడా అలాగే మానేసి వెనక్కొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెనక్కి వస్తారన్న నమ్మకంతోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు మరి సాయిబాబాని కొలిచి మరి పాడైపోయిన వాళ్ళు, వెనకబడ్డ వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అంటారు? రాముణ్ణి కృష్ణుణ్ణి అమ్మవారిని నమ్మి నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దాని సమాధానం దీనికి సమాధానంగా అన్వయించుకోవచ్చు అంటారా? ఇక్కడ వీళ్ళు నిజమైన దేవుళ్ళు. నేను దాని గురించి మాట్లాడాలంటే నేను చెప్తాను. మీకు ఇర్రెలవెంట్ గా అనిపించవచ్చు. శంకరాచార్యుల వారు దాదాపు 72 అవైదిక మతాలను, ఎవరవన్నీ అందరూ హిందువులే. మళ్ళీ హిందువులు సపరేట్ గా డివైడ్ అయ్యి ఒక్కొక్క సాంప్రదాయాలని ఫాలో అవుతున్నారు. కానీ దానివల్ల ఏమైతుంది? భారతదేశంలో ఉన్న ఆ ఒరిజినల్ సనాతన హార్మోనీ పాడైపోతుంది. ఒకళ్ళకి గొడవలు అవుతున్నాయి. మీది ఒక రకం, మాది ఒక రకం. ఇప్పుడు అవ్వట్లేదా? ఇప్పుడు సాయిబాబా పూర్తిగా సాయిబాబాకి నమ్మకమైన వాళ్ళు రాముడు ఉన్నాడో లేదో మేము చూడలేదంటున్నారు. ఏదో చెప్తే విన్నామంటున్నారు. బయట సాయిబాబాని కొలిచిన వాళ్ళు మరి బాగుపడ్డారు అన్న మాట బాగా వినిపిస్తుంది. అదే నేను అంటున్నా అండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్లాసిబో లాంటిది ఒక టాబ్లెట్ ఇస్తాడు. అందులో ఏం ఉండదు. ప్లాసిబో అంటే ఎంటీ. కానీ డాక్టర్ ఇచ్చాడు అన్న నమ్మకంతో మనం వేసుకొని, డాక్టర్ ఈ రోజు నాకు భలే నిద్ర పట్టింది డాక్టర్ అంటారు. కానీ అది ఆయన ఏమి ఇచ్చి ఉండడు. అదే నమ్మకం సాయిబాబా దగ్గర దొరుకుతుంది అనుకోవచ్చు కదా వాళ్ళకి. ఆ నమ్మకము అది కరెక్ట్ అయినది కాదు అని ఒక నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తామండి. వాళ్ళు షిరిడీ సంస్థానం వాళ్ళు వేసిన పుస్తకాలను బేస్ చేసుకొని అందులో ఉన్నదే చెప్పా. ఆయన ఎప్పుడూ కూడా హిందువులకి సపోర్ట్గా కానీ, లేకపోతే హిందూ ధర్మంలో దేవుళ్ళని కానీ ఆయన మొక్కినట్లు నమ్మినట్లు లేదు. అల్లానే నా దేవుడు, అల్లానే సుప్రీం, అల్లాకి నేను బానిసను అన్నాడు. అల్లాకు బానిసగా ఉండేది ముస్లిమ్స్ మాత్రమే. కాబట్టి ముస్లిమ్స్ అల్లాని
ప్రార్థన చేయడంలో తప్పు లేదు. ముస్లిం సోదరులకి సెపరేట్ గా వాళ్ళ అల్లా అంటూ ఉన్నాడు ఉన్నారు. కదా. మరి హిందువులకి ఎందుకు అంటున్నాను. ఉమ్, అండ్ పాటలు పాడుతున్నారండి. Hmm. నేను కొన్ని వీడియోలు ప్రెజెంట్ చేశాను. అల్లాకు నేను బానిసని అని మన హిందువులు భజనలు చేస్తున్నారు. ఏంటండి ఇది? ఎవరికి ఎవరు బానిసలు? ఎందుకండి హిందువులు బానిసలు అవ్వాలి అల్లాకి? ఉమ్, నా బాధ, ఒక హిందువుగా నా బాధ అదే. ఎందుకు అవ్వాలి? నువ్వు కృష్ణుడికి రాముడికి కూడా నువ్వు బానిసవు కాదు. okay. ఎప్పుడు చెప్పలేదే అసలు. ఉమ్, ఎవరూ చెప్పలేదు. నువ్వు ఒక వీరుడివి అని చెప్తారు. ఉమ్. మన దేవుళ్ళ మనకు నువ్వు ఒక వీరుడిలా బతుకు, ఆడపిల్లను నువ్వు ఒక శక్తిలా బతుకు అని మీరు చెప్తారు. వర్షిప్ బానిస చేస్తున్న కాదు. గాడ్ ఏంటండి? నేను నాకు అందరి దేవుళ్ళని మొక్కుతాం. మా ఇంటి కులదైవం అంటే వెంకటేశ్వర స్వామి. ఓకే. నాకు పర్సనల్ గా కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. మరి అమ్మ నాన్న మరి వెంకటేశ్వర స్వామిని కొలిస్తే మరి మీరు కృష్ణుని ఎందుకు ఎంచుకున్నారు? ఎవరండి ఆయన? ఎవరి టేస్ట్ వాళ్ళు అనుకోవచ్చు కదండి. అదే నేను అంటున్నాను. మీకు ఉన్నారు కదా బోల్డ్ అంత మంది దేవుళ్ళు. విష్ణు రూపాలు ఎన్ని ఉన్నాయి? మరి అట్లాగే సాయిబాబా వాళ్ళకి ఎవరి నచ్చారేమో రూపం? ఒకవేళ. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఎవరి రూపం? ఉమ్, రూపం అంటారా? ఎవరి రూపం? ఉమ్. విష్ణుమూర్తి రూపం. అంటే ఇప్పుడు మన హిందువులో కూడా రూపం లేని గాడ్ ఎంతో మంది ఉన్నారు కదా దేవుళ్ళు. రూపం లేని దేవుడు ఎవరు లేరు. నిరాకారుడు అంటే రూపం లేకపోవడం కాదు. ఉమ్, మీ యొక్క ఆలోచనల ఊహలకు అందనంత రూపం అని అర్థము. ఉమ్, అండ్ మన పురాణాల ప్రకారమే రాముడు ఇలా ఉంటాడు అన్న వర్ణనను బేస్ చేసుకొనే రాముడి చిత్రాలని అంటే మేము చిత్రీకరించారు. రామారావు అనేసరికి మనకి ఎన్టీఆర్ గారు వేసిన పాత్రలే గుర్తుకొస్తుంటాయి కానీ మరి అసలు ఆయన ఎట్లా ఉంటారు మరి చూడలేదు మేము. రామాయణంలో ఉంటుంది కదా. వాల్మీకి రామాయణము మీరు వింటే అంటే కూడా పాత్ర సరిపోతుంది. అంటే పాత్ర కాదు. వాల్మీకి పాత్ర రామాయణం చిత్రీకరణ పాత్ర మాత్రమే మేము కాదు. చూసాము. వాల్మీకి రామాయణం పాత్ర కాదు. వాల్మీకి ఆయన రచించాడు. 14 అడుగుల ఎత్తు ఉంటాడు, బాహువులు అంటే భుజాలు ఇంత విశాలంగా ఉంటాయి అని రాముడి గురించి ఉమ్, చాలా అద్భుతంగా వర్ణన చేశాడు ఆయన. ఉమ్, సో మన పురాణాలు కృష్ణుడు ఎలా ఉంటారో వివరించారు, రాముడు ఎలా ఉంటారో వివరించాడు, శివుడు ఎలా ఉంటారో వివరించారు, అమ్మవారు సాక్షాత్ ఎలా ఉంటుందో వివరించారు. మనకు అన్ని వివరణలు ఉన్నాయి. ఓకే. వ్యాసుడు గురువు. మనం వ్యాసుని గురువుగా చూసుకుందాం అంతే. ఉమ్, నేను అదే అంటున్నా. వ్యాస పూర్ణిమ వస్తే గురు పౌర్ణిమ అంటే ఏంటి? వ్యాస పూర్ణిమ. సాయిబాబాకు మొక్కుతారు ఏంటండి? మరొక హిందువుగా నేను బాధపడుతున్నా. నా హిందువులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఓకే. ఈ రోజు తెలీదు, రేపు తెలుసుకుంటారు, వెనక్కి వచ్చేస్తారు. అవసరం లేదు. ఎందుకంటే మన హిందూ దేవుళ్ళను తీసుకెళ్ళి సాయిబాబా పాదాల చెంత పెట్టడము ఒక హిందువుగా నా మనసు బాధిస్తుంది. అది కరెక్ట్ కాదు. ఉమ్, అండ్ ఇలాంటి భజనలు చేసుకుంటూ అల్లాకి నేను బానిసనం చేసుకుంటే భారతదేశానికి శత్రువులా తయారవుతారు. రానున్న కాలంలో అంత ఆలోచన జరుగుతుందంటారా? అంత మీరు అనుకున్నదంతా స్లో జరుగుతుందంటారా? పాయిజన్. దట్స్ ఎ స్లో పాయిజన్. ఈ రోజు మరి ఏం జరుగుతుంది? వాళ్ళు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారు? నేను వాళ్ళని ద్వేషించానా? ఉమ్, కానీ సాయిబాబా భక్తులు నన్ను ఎందుకు ద్వేషిస్తున్నారు? ఉమ్. సాయిబాబా భక్తులు నాకు ఎందుకు మీ మీద మీడియాలలో పూర్తిసారి threaten- విమర్శలు వస్తున్నాయి సాయి భక్తుల నుంచి. అదే ఎందుకు వస్తున్నాయి? మరి ఇది దేశద్రోహం కాదా? ఉమ్, అంటే సాటి హిందువుని ఏం నేర్పిస్తున్నాడు మరి మీకు సాయిబాబా? ఉమ్, ఇదేనా నేర్పించాడు? ఉమ్, నేను ఏమైనా దూషించానా? సాయిబాబాను దూషించానా? ఉమ్, పోనీ తప్పు మాట్లాడానా? కాదు. ఉమ్. అవసరం లేదు. మనకి ఎంతో మంది గురువులు ఉన్నారు. నిజం వైపు రండి అని చెప్తున్నాను అంతే. సాయిబాబా ఉన్నాడని వాళ్ళు ఎలా అంటున్నారో ఉన్నాడు, కానీ ఆయన దేవుడు కాదు. మనకి ఎంతో మంది దేవుళ్ళు